హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలక్ష్మి. ఈరోజు వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. ఫ్రైడే మార్నింగే లేచిపోయాను, ఎందుకంటే ఈరోజు నుంచి స్కూల్ స్టార్ట్ అండి మా పిల్లలకి కూడా. యాక్చువల్గా అయితే 6:30కి లేచేదాన్ని, హాలిడేసే కదా అని. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కాబట్టి 5కి లేకపోతే అవ్వదని లేచేసానండి, లేకపోతే హడావుడైపోతుంది. అందుకే 7కే వచ్చేస్తుంది బస్సు. ఈ లోపలనే అన్నీ అయిపోవాలి కదండి. పొద్దున్నే టిఫిన్, లంచ్ బాక్స్ ఇవన్నీ ఇచ్చేయాలి కాబట్టి ఫాస్ట్గానే చేయాలండి. ఎంత తొందరగా లేచినా కంగారుగానే ఉంటుంది. ముందైతే ఇవన్నీ పనులు చేసుకుని అయిపోయింది. ముందైతే బయట అన్నీ తుడిచి కడగడం, ముగ్గు పెట్టడం అన్నీ అయిపోయాయండి. అయిపోయిన తర్వాత లోపల కూడా అన్నీ తుడిచేసుకున్న తర్వాత స్నానం చేసి వంట స్టార్ట్ చేసేసాను. నార్మల్గా అయితే మామూలుగా ముందు మా వారు చేసుకునేవారు పూజ. ఇంక ఇప్పుడు మహానైవేద్యం పెడతామండి మేము, అందుకని ముందు అయిపోవాలి కదా. అందుకు నేనే ముందు పూజ చేసేసుకుంటున్నాను. ముందుగానే తెచ్చి పెట్టేసుకున్నాను పువ్వులు. నా పూజ అయిపోయిన తర్వాత మా వారు చేసుకుంటారు, ఎందుకంటే వీళ్ళకి క్యారేజీ ఇచ్చేయాలి కదండి. అందుకు వంట అయితే రైస్ పెట్టేసి ఆలు వేయించాను వీళ్ళకి. టిఫిన్ వచ్చేసి ఇడ్లీ వేసాను ఎప్పట్లానే. ఈరోజు అయితే అంత కంగారండి. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతున్నాను అనమాట. కంగారుగా తాగలేను నేను. అందుకని ఏంటో పిల్లలు ఉన్నంతసేపు గొడవ చేస్తున్నట్టు ఉంటారు, కానీ వెళ్ళిపోతే మళ్ళీ అదోలా ఉంటుంది. అలవాటైపోయారు కదా, పొద్దున్నుంచి సాయంత్రం దాకా మనతోనే ఉండి. మళ్ళీ ఇంకొక 2-3 డేస్ పడుతుంది మళ్ళీ అలవాటు పడడానికి. అలా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే భోజనాలు అయిపోయాక నేను స్టిచ్చింగ్ చేస్తానండి. సగం కుట్టాను మొన్న, మిగతాది ఫినిష్ చేశాను. ఈవినింగ్ మళ్ళీ మొగ్గలు కోసుకుంటున్నాను. ఎన్నో లేవు, కొంచెం పూస్తున్నాయి, మళ్ళీ ఎక్కువ పూస్తున్నాయి, పర్వాలేదు. ఆగిపోయాయి కానీ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. మా అంబీకి ఇష్టం అండి, తన మట్టికి సరిపోతాయి కదా అని కోసాను అనమాట. నా వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మార్నింగ్ ఎండ వచ్చింది కానీ ఆఫ్టర్నూన్ నుంచి మారిపోయిందండి క్లైమేటు. చాలా వర్షం పడిపోయింది. అందుకే ఈరోజు బట్టలు కూడా ఆరబెట్టలేదు. ఇంకా ఫుల్ వాన వచ్చింది, చాలా గట్టిగానే వచ్చిందండి ఈరోజు. థ్యాంక్ యూ గైస్, బాయ్.